దాదాపు 4.5 ఏళ్లుగా మీరు ఎంపీగా పనిచేస్తున్నారు సార్. ప్రజలకు ఏం సేవ చేయగలిగాను అని అనిపిస్తుంది సార్ మీకిప్పుడు? ఇప్పుడు ఎంపీ అంటేనే లోకల్‌గా ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గర ఉంటారు. వాళ్ళకు బాధ్యతలు అంటే ఏరియాలో ఉండే వీటిపైన వాళ్ళకే ఎక్కువ పట్టుంటుంది. వాళ్ళే దాని మీద రెస్పాండ్ అవుతుంటారు. కేంద్రం లెవెల్లో మేము రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే మనం సాధించవలసిన అంశాలు ఉన్నాయో, మనము ప్రత్యేక హోదాను కానీ, తర్వాత మనకు రావాల్సిన హైవేలు కానీ, మనకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ని కానీ అనేక రకాలుగా అనేక సార్లు మనం పార్లమెంటులో మాట్లాడడం జరిగింది. మాట్లాడడానికి పోరాడడం కూడా మీరందరూ కూడా చూసే ఉన్నారు. మేము మా వంతున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం అందరం కూడా సర్వశక్తులు ఒడ్డటం జరిగింది. కొన్ని సఫలీకృతం కావడం జరిగింది. మరికొన్ని ఇంకా మిగిలిన అంశాలను ఇంకా మాట్లాడవలసినది కూడా ఉంది మేడం. ఇప్పుడు నిన్న జరిగిన దాడే కాకుండా అసలు పార్లమెంట్లో సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది, ఇంకా ఎలా దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని, అంటే మామూలుగా ఎంపీలు చూసే కోణం వేరు, జర్నలిస్టులుగా మేము చూసే సెక్యూరిటీ సిస్టమ్ వేరు. ఒక పోలీస్గా మీరు అబ్జర్వ్ చేసిందేంటి? ఇంకా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది పార్లమెంట్లో అనుకుంటున్నారు మీరు? నేను గమనించిన కాటికి మేడం, మన పార్లమెంట్ మన ప్రభుత్వానికి మన సార్వభౌమాధికారాన్ని కానీ మన సమగ్రతను కానీ కాపాడుకునే సర్వశక్తులు భారతదేశానికి కలిగి ఉన్నాయి. దాంట్లో ఎవరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేరస్తులు, హై క్వాలిఫైడ్ నేరస్తులు రావడం, వాళ్ళు స్మార్ట్గా బిహేవ్ చేయడం, సైంటిఫిక్ మెథడ్స్ను కూడా తెలుసుకోవటం, వీటన్నిటినీ అంటే నేరస్తులు ఏ రకంగా అప్డేట్ అవుతున్నారో పోలీస్ వ్యవస్థ కూడా అంతకు నూరంతలు అప్డేట్ అయినప్పుడే వారిని కంట్రోల్ చేస్తామనేది నా భావన. నిన్న జరిగిన ఘటనలో మనకు కొంత ప్రిస్కింగ్ కానీ కొంత చెకింగ్ కానీ ల్యాప్సెస్ కనిపించినాయి. అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, పరిస్థితులు ఉన్నాయని నేను భావిస్తున్నాను మేడం. క్రిమినల్స్ చాలా స్మార్ట్గా సైంటిఫిక్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగానే మన సెక్యూరిటీ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలంటున్నారు గోరంట్ల మాధవ్ గారు. అలాగే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముందే ఉంటారని, ఆయన వెంట నడవడానికి తామంతా ఎప్పుడు రెడీగానే ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.